ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు, రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో కొలువైయున్నారు. మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ ఉద్ఘాటన. కాకినాడలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు. రాష్ట్రంలో 26 జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులుగా ఉంటారని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని బాలాజరు సెంటర్లో గల మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మజలు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని భారీ కేక్కు కన్నబాబు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, సంక్షేమం అంటే గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలవుతున్నాయంటే అది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలే అని, ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులుగా నిల్చున్నారన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్లు మాట్లాడుతూ, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుంకర విద్యాసాగర్, చక్రవర్తి, రామస్వామి, అజ్జు, నౌషద్, రహమాన్ ఖాన్, ఖలీద్ బిన్ వలీ, పవన్, కర్రి చిన్నబాబు, సుధాకర్ మూర్తి, రావూరి వెంకటేశ్వరరావు, పసుపులటి వెంకటలక్ష్మి, చంద్రశేఖర్, కృష్ణప్రియ, కర్రి ఆనందలక్ష్మి, బెండా విష్ణుమూర్తి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద మన సిటీ అధ్యక్షులు శ్రీమతి శివప్రసన్న గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు అందరితో కలిపి చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ, కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా చాలా ఘనంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాజశేఖర రెడ్డి అంటే ఒక తెలుగువారి నాయకత్వానికి ఒక ప్రత్యేక లాంటి వ్యక్తి. అలాంటి నాయకుడిని కోల్పోవడం మనం దురదృష్టం. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది ఆయన కోల్పోయి. ఇవాళకి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని రాజశేఖర రెడ్డి అంటే ఒక సంక్షేమం, రాజశేఖర రెడ్డి అంటే ఒక ప్రజల మనిషి అని గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన కనిపిస్తారు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని జ్ఞానం ఒక అడుగు ముందుకేస్తే ప్రజల కోసం నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పే మన ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏ విధంగా పేదల కోసం పరితపించారో,
నేను పేదల పక్షాన ఉన్నానని గట్టిగా నినదించి నిలబడ్డారో మనందరం చూసాం. ఇదే స్ఫూర్తిని, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తామని, మేమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. ఆ రోజు ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం వైఎస్ఆర్ పార్టీ బాధ్యతగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్పిన విషయం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు అవసరమైనప్పుడల్లా మేము గట్టిగా నినదీస్తాం. అదేవిధంగా ఈ రోజున సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నామో ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని చెబుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మా పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనకి ఊహించని ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని సమస్యలున్నా మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలం, సైనికులం, మేము పార్టీ పక్షాన గట్టిగా నిలబడతామని చెబుతున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక విశ్వసనీయత, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి పేదవాడి గుండె చప్పుడు. ఈరోజు చూసుకున్నట్లయితే పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళలు మొహంలో చిరునవ్వు చూడాలన్న గొప్ప ఆశయం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. అదేవిధంగా 108 కూడా మనందరికీ కూడా గుర్తు రావడం జరుగుతుంది. ఎవరైతే ఆరోగ్యశ్రీలో సేవలు అందుకుంటున్నారో ప్రతి ఒక్కరి గుండె చప్పుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉన్నారని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యకి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి పేదవాడు కూడా చక్కగా చదువుకోవాలి అన్న ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా విద్యను చేరువ చేసిన గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి గుండె చప్పుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు సజీవంగానే ఉన్నారని తెలియజేసుకుంటున్నాము. అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు గుండె చప్పుడుగా నిలిచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ అభివృద్ధి విషయంలో కూడా మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకుని భావితరాల వారికి గుర్తుండిపోయే హిస్టరీని కూడా క్రియేట్ చేసుకున్నారని తెలియజేసుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరి గుండె చప్పుడులో ఇప్పటికీ ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఉంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన కాకినాడ నగరం తరపు నుంచి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు ఘనంగా అర్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. పిఠాపురం పట్టణ అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు చెప్పుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖాధికారులను పిలిచి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పిఠాపురంలో వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి వంగ గీతా విశ్వనాథ్, వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బర్త్డే కేక్ను వంగ గీతా విశ్వనాథ్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. మీరందరూ కూడా మీ గ్రామాల్లో, మీ మండల, అదేవిధంగా గొల్లప్రోలు పట్టణాల్లో కూడా అందరూ నివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ పిఠాపురం పట్టణానికి అందరూ కూడా మీరు రావటం జరిగింది. వైఎస్ఆర్ గారి యొక్క ఆశయం ఒక్కటే, ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా మంచి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా శాచురేషన్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు పోలవరం బ్రతికి ఉంది అంటే వైఎస్ఆర్ గారి యొక్క మరి కార్యక్రమ ఆలోచన విధానమే అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, పేదవాడు ఈరోజు గర్వంగా నేను పేదవాడిని అనుకున్నా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాడన్నా, ఏ కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్లో
పాఠశాలలో చదువుతున్నారన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల పక్షానే నిలిచారు, పేద వర్గాల పక్షానే నిలడం జరిగింది. అందరికీ కూడా మంచి చేయాలి, పేదవాడు మన దగ్గరికి రావడం కాదు, పేదవాడి ఇంటికి వెళ్ళి అన్ని చేయాలని పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మగా ఆ రోజు మరి అన్ని కార్యక్రమాలు ఆలోచన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ నరేంద్ర మోడీ కాలంలో దేశంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు హరించుకుపోయాయని, అధికారంలోకి మోడీ వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు మరో స్వతంత్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు 8 నుండి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేసి రాజ్యాంగంలో హక్కులు, సమాచార హక్కు చట్టం అనే అంశంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మన రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇటువంటి వాటిని వ్యతిరేకించేందుకు రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఈ రాజకీయ తరగతులను ప్రారంభ ఉపన్యాసం చేసిన కత్తి నరసింహారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి నూతన విద్యా విధానం విద్యార్థులపై దాని ప్రభావం అనే అంశంపై మాట్లాడారు. ఇప్పుడు తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల భారతదేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు తదితర అంశాలు తెలియకుండా పోతున్నాయని, ఢిల్లీలో ఉన్న పాలకులు వారి ఇష్టం వచ్చినట్లు నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారని, దీనిలో భాగంగానే నీట్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు సైతం సరైన అవగాహన లేకుండా ఉన్నారన్నారు. మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు, రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిండగా కనీసం 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఆయన 3వ అధికారంలోకి ఇతర మార్గాల్లో వచ్చారని డేగా ప్రభాకర్ దుయ్యపట్టారు. ప్రొఫెసర్ సిహెచ్ రాజబాబు నేటి సమాజ పరిణామ క్రమం అనే అంశంపై విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ రాజకీయ తరగతులకు అధ్యక్ష వర్గంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, కావ్య నాగభూషణ్ కుల్లాయి స్వామి వ్యవహరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు తాటిపక్క మధు, రైతు సంఘం నాయకులు కె బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నక్కా శ్రీనివాసరావు, వి కొండలరావు, ఏఐటీయూసీ నాయకులు పి సత్యనారాయణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఎం స్టాలిన్ తదితరులు పాల్గొనగా 26 జిల్లాల నుండి విద్యార్థులు ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ నగర అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, మాజీ నగర మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ అన్నారు. సోమవారం కాకినాడలోని వైకాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్ దంపతులు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ, కాకినాడ నగరాన్ని గత 5 ఏళ్లుగా అభివృద్ధి పదంలో నిలిపి నగర అభివృద్ధి ప్రదాతగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసిపిరెడ్డి వెంకటలక్ష్మి, చంద్రశేఖర్, కర్రీ అనంతలక్ష్మి, బెండ విష్ణుమూర్తి, సుధాకర్, దాకి ధరలక్ష్మి, జితేంద్ర సింగ్, జీరి కరుణారెడ్డి, కోనాడ దుర్గాప్రసాద్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజునే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పుట్టడం నిజంగా చాలా అదృష్టమని తెలియజేసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి జాలి గుణం అయితే ఉందో, ఎటువంటి సేవా దృక్పథం అయితే ఉందో, అదే విధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పుట్టుకుని ప్రతి కార్యక్రమం కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నారో, అదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉన్నారని తెలియజేసుకున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే కాకినాడ అభివృద్ధి ఎలా చేశారో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి కాకినాడ పట్టణ ప్రజలందరి తరఫున కూడా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆ దేవుడి ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఎమ్మెల్యే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బాగుంటే అందరూ బాగుంటారు అని మరొకసారి తెలియజేసుకుంటూ, మన మీడియా మిత్రులు కూడా విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
రాష్ట్రంలో విద్యా, వైద్యం, ఉపాధి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నివాసంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఇన్ఛార్జ్ ఎంపీపీ బందరు విరీష, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, వైసీపీ నాయకులు కురసాల సత్యనారాయణ, జమ్మలమడక నాగమణి, గీసాల శ్రీను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించలేకపోయాం, కానీ జయాపజయాలకు అతీతంగా ప్రజలతో నడవాలి, ప్రజల కష్ట నష్టాల్లో తోడుండాలనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు ఆయన ఎలాంటి కాలమాన పరిస్థితులైనా సరే ప్రజల కోసం నిలబడి పాదయాత్రలు చేసి, పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలను చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా అందించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. తప్పకుండా భవిష్యత్తులో మేమందరం కూడా అదే బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండడమే కాదు, ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఎలాంటి ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా రేపు భవిష్యత్తులో ప్రజల కోసం నిలబడతామని మరొకసారి చెబుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామనేసి ఇలాంటి మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఈ పరిపాలన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే వీళ్ళు సంక్షేమాన్ని వీళ్ళు కొనసాగిస్తారు. కాబట్టి ఈ సంక్షేమాన్ని ప్రజలు ఈ పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారిని బేరీజు వేసుకుంటారు. ఒకటండి, అందరికీ మీడియా పరంగా విజ్ఞప్తి చేయడం, జయాపజయాలన్నది సహజం. ఒకసారి ఒక అధికారంలో ఒకటి రావచ్చు, కానీ అత్యంత హేయంగా కార్యకర్తల మీద దాడులు జరగడం అన్నది చాలా దారుణం. ఈ దాడులు మాత్రం అధికారులు, అలాగే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ కానీ గుర్తెరిగి వాళ్ళందరూ కూడా అది ఈ అరాచకాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తూ, వచ్చేది మా పరిపాలనే అని మేము గట్టిగా నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చేసిన సంక్షేమాలను కూడా ఎందుకు తగ్గాయో, ఎందుకు బేరీజు వేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఇక్కడ మా కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా మేము చేసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆశయాలను కూడా ముందుకు నడిపించారు. అలాగే ప్రజలకి ఎంతైతే మేలు చేయాలనుకున్నా అంతకు మించి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన తల్లిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరిపించారు. ప్రతి కార్యకర్త కూడా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా మాజీ మంత్రి కురసాల కన్నబాబుకి అలాగే ఎంత సపోర్ట్ చేసి ఉన్నారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నిలబడి పార్టీ కోసం పనిచేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మరి మా కన్నబాబు గారు మరి మనోధైర్యాన్ని నింపి, ఒక ధైర్యాన్ని నింపి, బలాన్ని ఇచ్చి ఇది ఓటమి కాదు, ఇది మన గెలుపు అని మాకు భరోసా ఇచ్చారు. 55 జయంతి మన రాజశేఖర రెడ్డి గారిది మనం వేడుకలు జరుపుకుంటున్నాం. మన ప్రీతం నాయకులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మా కార్యకర్తలందరూ కాకినాడ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక జనాల దృష్టిలో మనం గెలుపులోనే ఉన్నాం. ఇది మనం 5 ఏళ్ళు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి న్యాయం చేసాం, సొంతింటి కళ తీర్చాం ప్రతి కుటుంబానికి. అదేవిధంగా మనకలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రభుత్వం చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి పేదవాడికి అన్యాయం జరగనని చెప్పు కూడా మేమేమి మాట్లాడేది ఏమీ లేదు. ఏ పేదవాడికైనా సరే అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్యాయం కానీ జరిగితే ప్రతి కుటుంబం దగ్గర మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి కూడా మా మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారిని ఎదురపుకెట్టుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు బాటలో పయనిస్తూ ఈరోజు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తండ్రి ఆశయాలని పనికిపుచ్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను కూడా మంచి చేయాలని సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన అందించడం జరిగింది. మనంతా కూడా ఎప్పుడు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు పేదవాడికి వైద్యాన్ని అందించిన, రైతులకు ఉచిత విద్యుత్తును అందించిన, అదేవిధంగా
ప్రతి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవి ఇలా అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనకి భౌతికంగా లేకపోయినా సరే అందరి మనసులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసిన ఆయన మహానేతకి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము. గత వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను వేటిని పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా సమస్యలని పరిష్కరిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ అంబేద్కర్ భవన్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి నేతృత్వంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపైన, ఏలేరు పీబీసీ రైతుల సమస్యలపైన కలెక్టర్ దృష్టికి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ లో వచ్చిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు వచ్చినాయో, ఇళ్ల పట్టాల సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుని ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, సోమవారం నాడు గ్రీవెన్స్ పెట్టిన కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీవెన్స్ పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నందుకు ఆయనకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. పీబీసీకి నీరు 6 ఫీట్ హైట్ మెయింటైన్ చేసుకుంటూ సామలకోట లాగుల దగ్గర నీరు వదలాలి. నీరు ప్రయాణించే ఏరియా అంతా కూడా గుర్రపు డెక్క ఉంది కాబట్టి గుర్రపు డెక్క తొలగించాలి. దీంతో పాటుగా పైన బిక్కవోలు ఆ బ్రిడ్జెస్ 3 బ్రిడ్జెస్ దగ్గర గుర్రపు డెక్కతో నీరు ముందుకు రావట్లేదు, అక్కడ క్లియర్ చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చాం. రెండవ రిప్రజెంటేషను ఏలేరు నుంచి వాటర్ ఏదైతే ఉందో అది వంతుల వారీగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకి సమానంగా వదులుతున్నాడు. పిఠాపురం హైట్ ఉండిపోవడంతో వాటర్ రావట్లేదు. పూర్వం సిస్టమ్ ఏముందో అది వంతుల వారీగా ఇవ్వాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నా సీటు సమయంలో నేను అడిగింది, నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం అడిగింది పురుషోత్తపట్నం, నేను పదవులు అడగలేదు. ఆ పురుషోత్తపట్నాన్ని వెంటనే ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఆ నీరు ఇప్పుడు ఏలేరులో పంపింగ్ అవుతుంది, ట్రయల్ రన్ అవుతుంది ఇప్పుడు రామవరం నుంచి. అలాగే అక్కడి నుంచి డైవర్షన్ ఇచ్చి పైపుల ద్వారా మన తిమ్మాపురం ఏరియాకి అక్కడికి డైవర్షన్ ఇచ్చి 700 క్యూసిక్ వాటర్ డైవర్షన్ ఇచ్చారు. మేమేమంటున్నామంటే దివిల దగ్గర నుంచి మాకు రావాల్సిన వంతు 3 రోజులు కూడా మాకు కంటిన్యూగా ఇచ్చేయండి, ఓవరాల్గా 1000 క్యూసిక్ తగ్గకుండా ఇచ్చేదంటే ఇప్పటికే 4 రోజులు వెనకబడి ఉన్నాం ఊడుపులకి అని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం, కలెక్టర్ గారు కూడా అధికారులకు కూడా తెలియజేశారు. అంచేత రైతాంగం ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మనం 2016-15లో కష్టపడి తెచ్చుకున్న పురుషోత్తపట్నం 5 సంవత్సరాల్లో పరవలు తగ్గుద్ది, 2 పంటలు పండుతాయి. మీరు సహకరిస్తే 3వ పంట పండించడానికి కూడా మేము ప్రయత్నం చేద్దామని చెప్పి పిఠాపురం రైతాంగం అందరికీ తెలియజేస్తున్నా. 60 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోర్డ్స్ ఇరిగిపోయినాయి, మొగలో ప్రాబ్లం ఉన్నాయి, 10-11 ఉన్నాయి. వాటన్నిటిని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాటి మీద చర్యలు తీసుకుని వారికి లబ్ధి చేకూరుస్తామని చెప్పి ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, యూపీఏ సహా వివిధ విభాగాలకు సంబంధించి 23 మంది సమస్యలను కమిషనర్కు ఫోన్లో వివరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, ఎస్ఈపి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, మేనేజర్ కరి సత్యనారాయణ, ఏవో శిరీష్, వివిధ విభాగాధిపతులు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. 23 మంది వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద మనం ఈ వారం కండక్ట్ చేసిన దాంట్లో 15 పిటిషనర్స్ వచ్చి పిటిషన్స్ ఇచ్చి వెళ్ళారు. ఇవన్నీ కూడా సెపరేట్గా రిజిస్టర్స్ పెట్టి సంబంధిత సెక్షన్ హెడ్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిందటి వారం చేసినటువంటి వాటిల్లో కూడా వరకు చేసినటువంటివి, అది డైలీ కమిషనర్ కానివ్వండి లేదా మన పీజీఆర్ఎస్ కింద వచ్చినట్టు కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. 95% ఆఫ్ ది పిటిషన్స్ అన్నీ కూడా
ప్రాపర్గా డిస్పోజ్ చేశారు. ఇంకొక 2-3 ఉన్నాయి, అవి కూడా ఈ 2-3 రోజుల్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా డిస్పోజ్ చేసినప్పుడు కూడా సెక్షన్ హెడ్స్ అందరూ కూడా, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ది డిస్పోజల్ కూడా వెరిఫై చేసుకోమని చెప్తాం. అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే పంథాన్ని రానున్న కాలంలో కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా దీని మీద ఒక రివ్యూ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. అది ఎన్ని గ్రీవెన్స్ అడ్రస్ చేశారు, క్వాలిటీ ఆఫ్ ది గ్రీవెన్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినాలను పురస్కరించుకుని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు మానవతావాదులు, రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారి ఆధ్వర్యంలో జరిగింది. దివంగత ప్రియతమ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ అసోసియేషన్ ప్రారంభించి 6 సంవత్సరాలైందని, తన నూతన కార్యవర్గం ప్రారంభించిన ఈ 3 సంవత్సరాల్లో ఇది 3వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడమని తెలియజేశారు. రెడ్డి సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులైనటువంటి నల్లమిల్లి మాచారెడ్డి రోటరీ క్లబ్ కాకినాడ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ రెడ్ల కీర్తి ప్రతిష్టలు పెంపొందించే దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ కాకినాడలో గల రోటరీ బ్లడ్ బ్యాంక్కి నిన్ననే కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, ఆ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం, అంతేకాకుండా తాను కూడా ఈ రోజు రక్తదానం చేసి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు రెడ్డి సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మరి ముఖ్యంగా శ్యామ్ పోలీస్ అకాడమీ అధినేత శ్యామ్ భారీ సంఖ్యలో పంపించిన పలువురు యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్యామ్ పోలీస్ అకాడమీ అధినేత శ్యామ్కి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి మాచారెడ్డి, తాడి ఆదిరెడ్డి, నల్లమిల్లి సత్యరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, వంగ వెంకటకృష్ణారెడ్డి, కేపీ రెడ్డి, పొలగం వెంకట రామకృష్ణారెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డి, సత్తి రాంబాబు రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలపై అభిమానంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు. శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగాను రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు మా అధ్యక్షులు శ్రీ నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ డీ కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ఈ కాకినాడ పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మరియు మా అధ్యక్షుడు నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారికి ఈ సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి కారణంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడానికి ముఖ్యంగా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యవర్గ సభ్యులు ఉన్నటువంటి ఎక్కువ మంది సభ్యులు వారు సతీ సమేతంగా కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ విధంగానే ఈ కార్యవర్గం ఏర్పడి ఇది 3వ రక్తదాన శిబిరం మేము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు మనం బుచ్చిరెడ్డి గారి నాయకత్వంలో చేసుకోవాలని, మాసారెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారిద్దరికీ కూడా రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన గుండెల్లో, ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని పురస్కరించుకుని, అలాగే కార్యకర్తలకే కాదు కాకినాడ సిటీలోనే ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజానీకానికి కూడా అండాదిండగా నిలబడే నాయకుడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి మహోన్నతమైన ఇద్దరు వ్యక్తుల జన్మదినాన్ని పురస్కరించుకుని మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడం, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ శ్యామ్ గారు చాలామందిని రక్తదాతలను తీసుకొచ్చి ఇక్కడ రక్తదానం చేయించారు. ఈ కార్యక్రమానికి మా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పలువురు రక్తదానం చేయడమే కాకుండా వారు కూడా ఎంతోమందిని తీసుకొచ్చి రక్తదానం చేయించడం జరిగింది. మరి మా ప్రధాన కార్యదర్శి వారు శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం కొరకు చాలా కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమానికి ఒక వని తీసుకొచ్చారు. అలాగే శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా రెడ్డి సంక్షేమ సంఘం 50 మంది కార్యవర్గ సభ్యులకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినందుకు
హృదయపూర్వకంగా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరి రక్తదానం శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల మేరకు కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి డాక్టర్ కె హనుమంతరావు పర్యవేక్షణలో కాకినాడ మండల్ లీగ్ సర్వీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో గల జిలానీ పాన్ షాప్ సెంటర్ వద్ద ప్రజలకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్ అడ్వకేట్ డాక్టర్ వై వసంత, కాకినాడ ఆర్డీఓ బి మురళీకృష్ణ, కాకినాడ జిల్లా రోడ్డు సేఫ్టీ వెహికల్ ఆఫీసర్ ఏబి పద్మావతులు పాల్గొని వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలుగు నష్టాలు, ఆటో డ్రైవర్లకు వారి యొక్క ఆటోల్లో పరిమితికి మించి పాసింజర్లను ఎక్కించరాదని, తల్లిదండ్రులు మైనర్లైన వారి పిల్లలకు వాహనాలు ఇవ్వద్దంటూ ప్రజలకు వివరిస్తూ వారికి చైతన్యం కల్పించారు. అనంతరం వాహన చోదకులకు అందరికీ సిఐ రమేష్ ఆధ్వర్యంలో పుష్పాలను అందజేసి ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ 1 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ సన్ రైజ్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక రాయల్ పార్క్ హోటల్లో ఆదివారం జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ క్లబ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, నూతన అధ్యక్షులు శ్రీకృష్ణ వర్మ, కార్యదర్శి సాయి సుందర్ మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ సంస్థ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ చేసిన కార్యక్రమాలను గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రశంసించి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఇంకా సభ్యులను చేర్పించి క్లబ్బులు బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో 9 మంది నూతన సభ్యులకు రోటరీ పెన్స్ను బహుకరించి క్లబ్ సభ్యత్వం ఇచ్చి అభినందనలు తెలిపారు. రోటరీ ఫౌండేషన్కు విరాళాలు ఇచ్చిన సభ్యులకు సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం క్లబ్ సభ్యులు గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. సెక్రటరీ సాయి సుందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళకున్న 365 డేస్లో ఆల్రెడీ 7 డేస్ అయిపోవడం, సో మిగిలిన అన్ని రోజుల్లోనే వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ అనుకుంటారో యాక్టివిటీస్ మనం ముందుకు తీసుకెళ్దాం. చాలా వరకు క్లబ్స్ ఎందుకు యాక్టివ్గా ఉండలేకపోతాయంటే ప్రెసిడెంట్ ఎలక్ట్గా ప్రెసిడెంట్ నెక్స్ట్ ఎవరితో వస్తున్నారో ప్రెసిడెంట్ ఉన్న కరెంట్ ప్రెసిడెంట్స్తో ట్రావెల్ చేయాలి. చేస్తే ఫ్యూచర్లో మనకి ఏదైనా చేయాలనుకున్న దానికి అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ మనకి ఎవరైతే మీరు ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన లాస్ట్ ఇయర్ అంతా ప్రెసిడెంట్ ఎలక్టే కదా. సో అంటే ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉన్నప్పుడు దాని ప్రెసిడెంట్షిప్లో ఉన్న యాక్టివిటీస్ ఏం చేద్దామన్న దాని మీద ప్లాన్ చేసుకోవాలి. అసలు ప్లాన్ చేసుకోకపోతే ఏంటి అంటే ఫెయిల్ అవ్వడానికి మన ప్రెసిడెంట్షిప్ తీసుకున్నట్లు లెక్క. సంచిత్ మనం ఏమవుతుందంటే మీరు ఏదైతే యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నారో అది పరిపూర్ణంగా చేయండి. ఇందాక ఆల్రెడీ మనం అఫీషియల్ విజిట్ కూడా కలిపాము. ఈసారి నేను ఎందుకు స్పెసిఫిక్గా ఇన్స్టలేషన్ అండ్ అఫీషియల్ విజిట్ కలిపానంటే కారణం, ఒక ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ చేయాలంటే ఖర్చు, ఒక అఫీషియల్ విజిట్ చేయాలనుకుంటే ఖర్చు. మనం అందరూ కూడా టైం, ట్రెజర్ అండ్ టాలెంట్ 3 ఇస్తున్నాం. ప్రతి ఒక ఈవెంట్ చేయాలనుకుంటే ఈ 3 అవసరం పడుతుంది. మీ యొక్క టాలెంట్ అవసరం పడుతుంది, మీ యొక్క ట్రెజర్ అవసరం పడుతుంది, అన్నికంటే ముఖ్యమైనది మళ్ళీ రీప్లేస్ చేయలేనిది టైం కూడా ఇస్తున్నారు. సో 2 సార్లు మీ టైం తీసుకొని ఫ్యూచర్లో మీ టైంను వేస్ట్ చేయకూడదు, మీ యొక్క ట్రెజర్ని కూడా వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో యాక్చువల్లీ 2 క్లబ్ చేయడం కారణం. ఎవరైనా నేను ఇన్స్టిట్యూషన్ పిలుస్తున్నారంటే
90% అవుతుంది. దాంట్లో ఏంటంటే బోత్ కలిపి నేను సామలకోట పట్టణం విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో గల కళ్యాణ మండపంలో సామలకోట లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్, ఫస్ట్ బీడీ వి కోటేశ్వరరావు, సెకండ్ బీడీ జీసీహెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి SRYVR ప్రసాద్, సెక్రటరీగా ఎన్నికైనటువంటి టి సత్యనారాయణ, ట్రెజరర్గా ఎన్నికైనటువంటి బి సీతారామరాజులచే పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ భీమేశ్వర్కు ప్రెసిడెంట్గా తమకు ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అందిస్తున్నటువంటి సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇతర సభ్యులు, మాజీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు పాల్గొన్నారు. డబ్బులు విస్తరణ గానీ ఇవన్నీ కూడా ఆయన చేయవలసిన బాధ్యత ఉంది. ఆయన కూడా మన మెల్బోర్న్ నుండి మరి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆయన యొక్క టార్గెట్స్ రెట్టింపు చేసుకున్నారు, సరిగా బాగా చేయాలని. అలాగే మనకి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి 90,000 నుంచి 1,00,000 మందికి స్క్రీన్ చేసే బాధ్యత కూడా మా మీద ఉంది. ఈ యొక్క డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా వాళ్ళకి డయాబెటీస్ ఉందో లేదో టెస్ట్ చేయడం, అవగాహన కార్యక్రమాలకు 300 చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఇప్పటిదాకా ఈ సంవత్సరంలో 50,000 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. ఇది కూడా ఆరంభం సోమలకోట నుంచే మొదలు పెట్టాం. గత సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం చేయడం జరుగుతున్నది. ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మిగతా 50,000 మందిని కూడా స్క్రీన్ చేయడం, అవగాహన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ, ఈశ్వర్ కుమార్ గారి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. జిల్లాలో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కట్టించడం కానీ, అలాగే జగ్గంపేట లయన్స్ ఐ హాస్పిటల్ ఇంకా ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడం కానీ, రాయమండ్రిలో 3 కోట్ల విలువతో కడుతున్న లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అది కూడా 2 నెలల్లో పూర్తవుతుంది. అలాగే జిల్లాలో ఇంకోటి లయన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది, 1,22,00,000 రూపాయల కార్పస్ ఫండ్తో, దాని ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాగా జరగాలని కోరుకుంటూ, ఆయనకి మా లయన్స్ పాస్ట్ గవర్నర్లు అందరూ కూడా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ, ఈ క్లబ్ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ గవర్నర్లకి, లయన్స్ మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొన్న కిందటి నెల 21 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో బాధ్యతను స్వీకరించడం జరిగింది. రాబోయే సంవత్సరానికి, ఈ సంవత్సరం జూలై 1 నుంచి జూన్ 30 వరకు నేను మన జిల్లాకి గవర్నర్గా పనిచేయడం జరుగుతుంది. రేపు జూలై 21వ తారీఖున మన సామలకోటలోనే పూర్ణ కళ్యాణ మండపంలో ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 నుంచి 600 వరకు లైన్ డెలిగేట్స్ హాజరవడం, మా ఇంటర్నేషనల్ బోర్డు నుంచి విజయ్ కుమార్ రాజు గారు వచ్చి దానికి ముఖ్య అతిథిగా మా బీడీజీల్ని, మిగతా కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాని సేవా రంగంలో మరింత ముందుకు వెళ్ళేలాగా చేసి, అదేవిధంగా కొత్త సభ్యులను చేర్చుకుని జిల్లాని మరింత బలోపేతం చేసుకుని MJFలుగా మెల్విన్ జోన్స్ ఫెలో ఫౌండేషన్ కూడా మా జిల్లా నుంచి తగినంత విరాళాలు ఇస్తూ జిల్లాని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తానని మా పెద్దల సహకారం తీసుకుంటూ ప్రగతి పదంలో ప్రయాణిస్తామని తెలియజేస్తారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలని, దానిని అతిక్రమించి క్షణికావేశంలో గొడవల్లోకి వెళ్లి మంచి ఉజ్వల భవిష్యత్తు గల బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సర్పవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైఆర్కే శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఎస్పీ స్కూల్లో విద్యార్థులకు పోలీస్ చట్టాల క్రమశిక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కె గాయత్రి అధ్యక్షత వహించగా సర్పవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పోలీస్ చట్టాల పట్ల అవగాహన కల్పించి పాఠశాలలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అసలు అంటే ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అన్నది మీకు రాంగ్ అవ్వచ్చు, మీరు రాంగ్ అన్నది మాకు రైట్ అవ్వచ్చు. మనం ఏంటంటే క్షణికావేశంలో చాలా చేసేస్తున్నాం, కొంచెం కూడా ఆలోచించట్లేదు. పక్కన ఏమి ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఇలాంటివి మనం తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ దీనిని వన్స్ మన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మన మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సమాజంలో. దానిని మనం ఫాలో అవడానికి, ఏమేమి ఎలా ఫాలో అవ్వడానికి మనకు ఒక పోలీసు లా ఉంటుంది. ఆ లా అండ్ ఆర్డర్ని సేఫ్ గార్డ్ చేసేదే వాళ్ళు ఏదైతే మనకి చెప్తారో దాన్ని మనం పాటించడం మనకి ఎంతైనా అవసరం ఉంది. అంటే ఇతర దేశాల్లో కూడా చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి ఇది ఈ లా అనేది, సివిల్ లా అనేది వాటి గురించి చెప్తూ ఉంటారు స్కూల్స్లో. సో అలాగే మనం ఇప్పటి నుంచే నేర్చుకున్నట్లయితే మన కోపాన్ని, ఆవేశాన్ని మనం ఎలా అణుచుకోవాలి.
ఇక్కడ మనం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాలు మారినాయి, కాలం మారుతుంది, దాంతోపాటు సమాజంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, స్టూడెంట్స్ పాత్ర కూడా మారుతూ వస్తుంది. ఒకప్పుడు టీచర్ చెప్పిందే వేదం, కానీ ఈరోజు మన మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పుస్తకాలు, అన్ని రకాల విషయాల మీద సమాచారాన్ని, అన్ని అంశాలని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంక్లూడింగ్ ఏ మెడిసిన్ దేనికి పనిచేస్తుందో, లేకపోతే ఒక ట్యాబ్లెట్ కొంటే కనుక ఆ ట్యాబ్లెట్ దేనికి పనిచేస్తుందో కూడా మనకి తెలిసిపోయేంత విధంగా మనకి ఉంది. కానీ ఇప్పుడు లేనిది అప్పుడు ఉన్నది ఏంటంటే పట్టుదల, క్రమశిక్షణ. ఇప్పుడు చట్టాలు మారిని మీరు ఒకటే గుర్తించుకోవాలి, ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడిగేవారు. బ్లడ్ బ్యాంక్, వృద్ధాశ్రమం, లయస్థానం, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ వంటి పర్మనెంట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తూ రోటరీ పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేస్తున్న రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సేవలు ప్రశంసనీయమని రోటరీ డీజీఎన్ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రవికృష్ణ అధ్యక్షత వహించగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని శ్రీరామ్, ముఖ్య అతిథిగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, విశిష్ట అతిథిగా అసిస్టెంట్ గవర్నర్ టీవీఎస్ఎన్ ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్లబ్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టలకు నరహరిశెట్టి రవికృష్ణ, సెక్రటరీ దావెర శ్రీకాంత్కు చందు బాధ్యతలు అప్పగించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ సిస్టలకు ముఖ్య అతిథి డీజీఎన్ శ్రీరామ్ బాధ్యతలు అప్పగించారు. ప్రెసిడెంట్ శ్రీకాంత్, క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు టీవీఎస్ఎన్ ప్రసాద్, పేపకాయల రామకృష్ణ, వర్మ నారాయణరావు, డాక్టర్ ఎస్వీఎస్ రావు, డాక్టర్ టీవీ బాలకృష్ణ, వడ్డాది ఆదిత్య, సాయికృష్ణ, శ్రీనివాసరాజులను సభ్యులకు పరిచయం చేశారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఉదయభాను, బ్లడ్ బ్యాంక్ కార్యవర్గాన్ని, వృద్ధాశ్రమం సెక్రటరీ మంజులూరి విశ్వేశ్వరరావు వృద్ధాశ్రమ కార్యవర్గాన్ని సభ్యులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్కు సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ ఈ ఏడాది సభ్యులు సమిష్టి కృషితో క్లబ్ను రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. అనంతరం క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న డీజీఎన్ శ్రీరామ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ సిస్టల, సెక్రటరీ శ్రీకాంత్ దామరలను సభ్యులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. క్లబ్ సభ్యురాలు ఉషారాణి వృద్ధాశ్రమానికి 60,000 రూపాయల డొనేషన్ అందించారు. ఉషారాణి కుమార్తె చెన్నై క్లబ్ సభ్యురాలు సాయిశ్రీ నూతన ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టలకు క్లబ్ పూర్వ ప్రెసిడెంట్, సెక్రటరీ పేర్లతో ఉన్న బ్యాడ్స్ను బహుకరించారు. క్లబ్ సెక్రటరీ శ్రీకాంత్ దామెర వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాల్ఫిన్ వెంకన్న, కర్రి అచ్యుతరామరెడ్డి, నల్లమిల్లి మాచిరెడ్డి, నెక్కంటి శ్రీనివాస్, జీకే శ్రీనివాస్, డాక్టర్ వాడ్రేవ్ రవి, వైడి రామారావు, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. to become a willful part of the Rotary initiatives. మనం చేసిన ఈ కార్యక్రమాలను ఇనిషియల్లీ టెస్ట్ చేసినట్టు 1 year టెస్ట్ చేసిన తర్వాత మెలిండా అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు నౌ దే హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ రోటరీ ఫర్ ఎరాడికేటింగ్ ది పోలియో ప్రోగ్రామ్స్. నౌ రీసెంట్లీ రోటరీ ప్రతి ఏడాది విస్తరిస్తూ ఉండగా 7 new areas of focusని తన దీనిలో తెచ్చుకుని అందులో ఒకటి ఏంటంటే పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్, disease prevention and treatment, water sanitation and hygiene, maternal and child health, basic education literacy, community and economic development and environment. Environment ఇప్పుడు అంతా పెరుగుతున్న వేడికి దానికి చెట్లు నరికేయడం వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లం వచ్చి కార్బన్ పీపీఎం లెవెల్స్ ఆర్ బీన్ గ్రోయింగ్ టు సచ్ లెవెల్స్ దట్ ఇట్ విల్ బికమ్ అన్బేరబుల్ షార్ట్లీ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. సో ఎన్వైరన్మెంట్ కూడా ఒక సీరియస్ కన్సర్న్ గా తీసుకుని ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ కానీ నెంబర్ ఆఫ్ ట్రీస్ని పెట్టి ఈ కార్బన్ లెవెల్ని తగ్గించి పీపీఎం లెవెల్స్ని వీ షుడ్ హ్యావ్ ఎ ఫ్రీ వరల్డ్. దట్స్ వాట్ ది మోటివ్ ఆఫ్ రోటరీ. అలాగే పల్స్ పోలియో కోసం నిరంతరం కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా పోరాడి ఫైనల్ 0 పోలియో డేట్ తీసుకున్న టైంలో ఒక ఫ్యూ కేసెస్ 1 or 2 కేసెస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బోర్డర్లో ఉండడం బట్టి మళ్ళీ అగైన్ ద రీవ్యాంప్ ద ప్రోగ్రామ్ విత్ రివైజ్డ్ ఇంట్రెస్ట్ అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, టైం. పబ్లిక్ ఇమేజ్ లో మొత్తం జడ్జెస్ అందరినీ, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరినీ మన రోటరీ క్లబ్కి తీసుకురావడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. నిజంగా
మైల్ స్టోన్ హిస్టరీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఈవేళ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్ శ్రీకాంత్ గారికి అలాగే డి శ్రీకాంత్ గారికి పేర్లు కూడా చక్కగా కుదిరే. వీరిద్దరు కూడా చాలా విజన్ ఉన్న వ్యక్తులు. నేను వాట్ టు డూ, వీ డోంట్ హ్యావ్ టు టెల్. కానీ చాలా మంచి ప్రోత్సాహం తోటి వారు ముందుకు వస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అసిస్టెంట్ గవర్నర్గా పదవి బాధ్యత స్వీకరించిన ప్రసాద్ కూడా మంచి వర్కర్. మోహన్ ప్రసాద్ గారి టైంలో ఆయన ₹1,00,000 డొనేట్ చేసి ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ కట్టారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద అయింది. మనం రోటరీ 3020లో ఫస్ట్ టైం సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఏ ప్రాజెక్ట్ అది మనకి ఇంటర్నేషనల్ నుంచి వచ్చింది. అది మోహన్ ప్రసాద్ గారు రికమెండ్ చేయడం వల్ల ప్రసాద్ గారి టైంలో వచ్చింది. అదొక మైల్ స్టోన్ మన క్లబ్కి. అలాగే మనం గ్లోబల్ గ్రాంట్స్ కూడా చేసాం. మన జీకే శ్రీనివాస్ గారి తోటి కలిసి మన కిరణ్ ఐ హాస్పిటల్ తోటి ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఐ సర్జరీ చేయడం చేసాం. అలాగే మన డాక్టర్ రామకృష్ణ గారితో కలిసి క్యాన్సర్ డిటెక్షన్ 80 లక్షల ప్రాజెక్ట్ అది మనం తీసుకొచ్చి సొసైటీకి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను 2 విషయాలు మీతో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. రోటరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు మనకున్న సమస్యలు ఏంటంటే అద్భుతమైన ఇంత పని చేస్తా ఉన్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఇన్ని రకాల క్లబ్బులు పనిచేస్తామని, కానీ మనకి పబ్లిక్లో ఇమేజ్ లేదు. అందుకే రోటరీ ఇంటర్నేషనల్ చాలా సీరియస్గా పబ్లిక్ ఇమేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నేను భాస్కర్ రామ్ గారి ఏరియాలో పబ్లిక్ ఇమేజ్ చేయడం ఉన్నది. డిస్ట్రిక్ట్ చైర్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ నుంచి ఉన్న ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఆలయం చూస్తానో దాన్ని తీసుకుని మొట్టమొదటిసారి రీజనల్ వర్క్షాప్స్ అని చెప్పి నేను మన డిస్ట్రిక్ట్లోనే మొదటిసారి విజయనగరంలో, ఆ 2 జిల్లాలు విజయనగరంలో, విశాఖపట్నంలో, ఈస్ట్ వెస్ట్ కలిపి రాజమండ్రిలో వరుస మీకు నుంచి వచ్చి ఉంటారు. చాలా మీరు వచ్చారంటే 300 మంది పైన పబ్లిక్ ఇమేజ్ సెమినార్ వర్క్షాప్. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో యాక్చువల్గా మల్టీ డిస్ట్రిక్ట్ సెమినార్ ప్లాన్ చేశాను 3150 3160 కూడా. కానీ గవర్నర్ గారు నాకు అప్పుడు భాస్కర్ రావు గారు టైం ఇవ్వలేకపోవడం వల్ల అది ఆగిపోయింది. లేదా సచ్ బిగ్ ప్రాజెక్ట్ చేసుకుంటాం. అది చేయడం వల్ల మనకి భాస్కర్ రావు గారికి మన డిస్ట్రిక్ట్కి పబ్లిక్ ఇమేజ్లో జోన్ 4, 5, 6, 7లో కూడా ది బెస్ట్ పబ్లిక్ ఇమేజ్. సామర్లకోట భారతమాత సేవా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, జై భారత్ నేషనల్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ గోరఖ్పూడి చిన్నయ్య దొర బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి కార్యాలయంలో ఆమె సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ మేరకు డాక్టర్ చిన్నయ్యకు ఎంపీ పురంధేశ్వరి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ఎంపీ పార్టీ కండువా వేసి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరుతున్న సందర్భంగా ఎంపీని డాక్టర్ చిన్నయ్య దొర దుస్సాలువాతో పుష్పగుచ్చం అందించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో భైరవ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహపడ్డాం మీరు పార్టీలోకి వస్తున్నారంటే. నిన్న మీరు పార్టీలో పురంధేశ్వరి రాష్ట్ర నాయకురాలు అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో మీరు పార్టీలో జాయిన్ అవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గాన్ని మీరు ఎంతో అభివృద్ధి చేస్తారనే ఉత్సాహంతో ఇప్పుడు 4 మండలాధ్యక్షులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడం, మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి మరొకసారి స్వాగతం పలుకుతూ మీ సేవలు పార్టీకి ఎంతో అవసరం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మేము ఆశిస్తున్నాం కూడా మీ ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది భారతీయ జనతా పార్టీ. అలాగే మన భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడదనే ఉద్దేశంతో మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ పేదలకు అండగా ఉండి వారి కష్టాలను తీర్చేవాడే నిజమైన నాయకుడని తెలియచెప్పి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వైసీపీ నాయకుడు బాలపల్లి రాంబాబు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలువురు కౌన్సిలర్లతో కలిసి అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలపల్లి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలపల్లి రాంబాబు చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా బాలపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కావిడి పోచయ్య, చింతాడ నీలవేణి, బండి రవి, వైసీపీ నాయకులు పైలా వాసు, అరిగెల ప్రసాద్, వేమగిరి ముఖేష్, కొండమహంతి వీరబాబు, కండవిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, పేద ప్రజలకు ఉన్న నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడు జయంతి చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి
ఈ రెండు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు మరి ఎంతో చక్కని పరిపాలన అందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఎంతోమందికి సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా పేద ప్రజలను ఆదుకున్నలో ఆయనకంటే ముందడుగు వేసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కొద్దిగా పరాజయం ఎదురవడం వాస్తవమే. అది ప్రజలకు తెలుసు ఏం జరిగిందన్నది. మళ్ళీ రేపు 2029 సంవత్సరంలో మరి అత్యధికంగా మరి 2019లో 151 సీట్లు వస్తే మళ్ళీ 2029లో ఇంకా దానికి మించి అత్యధికంగా సీట్లు వచ్చి ఘన విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏ విధంగా గెలిచారన్నది. మరి దాని మీద మన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు పేద ప్రజలకు అండగా ఉండాలని అలయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మన్యం దుర్గా సుభద్ర గణేష్ పేర్కొన్నారు. కాకినాడ ద్వారకా నగర్లో మానవీయ వృద్ధాశ్రమంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి మేనగోడలు మానసారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన కేక్ కట్ చేసి వైసీపీ నాయకులకు అందించారు. అనంతరం మానసారెడ్డి వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు, పండ్లు, భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కన్వీనర్లు, కార్యకర్తలు జయగౌరి, సత్య, రమణి, వాసుపిల్లి సత్య, సుశీల, కరీం, కరుణారెడ్డి, దుర్గాప్రసాద్, కుమార్, ప్రసన్న కుమార్, మన్యం, దుర్గా సుభద్ర గణేష్, వృద్ధాశ్రమం వృద్ధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభద్ర. ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను శారదాదేవి టెంపుల్ దగ్గర ఉన్న మానవీయ ఓల్డేజ్ హోమ్లో జరపడం జరిగిందండి. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మేనగోళ్ళైన మానస గారు రావడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం జరిగింది. వేలంగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని జ్ఞానేశ్వర్కి సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున సైకిల్ అందించిన ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందనీయులని జనసేన నాయకుడు సాకా శ్రీని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వేలంగి గ్రామం శివారు సిగలపల్లిలంక గ్రామం రామాలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జనసేన నాయకుడు సాకాశ్రీని అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థినికి సైకిల్ పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సాకాశ్రీను, సానా సతీష్ బాబు ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. తలాటం హరీష్ మాట్లాడుతూ భవిష్యత్తులో జ్ఞానేశ్వరి ఉన్నత చదువులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సైకిల్ లేదని నాకు లోపల ఉన్న కొంతమంది ద్వారా తెలిసింది. ఇది ఈ మధ్య వాళ్ళ నాన్నగారు కూడా కాలం చేయడం జరిగింది. విషయాన్ని మన రామాన్నయ్యకి తెలియజేసిన వెంటనే స్పందించి తప్పకుండా మనం చేద్దామని చెప్పేసి ఈరోజు సైకిల్ నేను అడిగి 2 రోజులైంది. 2 రోజులకే ఆయన సైకిల్ తనే స్వయంగా తెచ్చి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా అన్నయ్య పాపకి సైకిల్ మరియు బుక్స్ కూడా నేను అడగకుండానే బుక్స్ కూడా ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సార్ సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్కి. థ్యాంక్ యూ. జ్ఞానేశ్వరి 8th క్లాస్ చదువుతుందండి. పాపకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదన్నా చదువు పరంగా ఆర్థికంగా ఏమన్నా సరే మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఈ పాపకి ఎప్పుడు మనము ఎంకరేజ్ చేస్తామని పాప పెద్ద చదువు కూడా చదివించడానికి మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఈ పాపకు మాటిస్తున్నాం. కంపల్సరీ పెద్ద చదువుకుంటే మాత్రం మేము చదివిస్తాం. కేంద్రీయ విద్యాలయం రీజనల్ స్పోర్ట్స్ లో భాగంగా కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్స్ లో హాకీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. సోమవారం నిజామాబాద్ కేవీ కాకినాడ జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కేవీ కాకినాడ 7-2 గోల్స్తో విజేతగా నిలిచి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. మ్యాచ్ గెలిచిన కేవీ కాకినాడ జట్టును కేవీ కాకినాడ ప్రిన్సిపల్ బి శేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్వూరు గ్రామంలో వెలిసిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయం వద్ద మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజ అనంతరం అమ్మవారిని అందరూ దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను
జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, శ్రీ వారాహి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న, కాల వీరభద్రరావు, కాల లక్ష్మి, కాల చిన్న పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొవ్వూరు వాస్తవ్యులు గుండుబోగుల నానాజీ, రాకుర్తి బ్రదర్స్, జనసేన నాయకులు ముమ్మిడి వెంకట్రావు, బుజ్జి, తిబిర్శెట్టి వరప్రసాద్, మేర్నేడి దొరబాబు, గొల్లపల్లి సతీష్ కుమార్, తుమ్మలపల్లి గాంధీ, రెడ్డి పెద్దబాబు, రాకుర్తి రామకృష్ణ, రాకుర్తి దుర్గారావు, రాకుర్తి శివ, రాకుర్తి వీరబాబు, శ్రీవారాహి అమ్మవారి దీక్షాపరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నాకు ఎలా చెప్తున్నారంటే, మేము మార్నింగ్ అనుకున్నామమ్మా, అంతే వచ్చేసాము. మేము నైట్ చూసాము వీడియో, అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు, మధ్యాహ్నం చూస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నవి కూడా నెరవేరుతున్నాయని నాతో చెప్తున్నారు. ఎంతో మంది ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్స్ చేస్తున్నారు. బట్ నాకు ఆ రిప్లై ఇచ్చే సమయం కూడా ఉండట్లేదండి. ఇదంతా కూడా కేవలం వారాహి అమ్మవారి దయ. ఇక్కడ వారాహి నవరాత్రులు జూలై 6 నుండి 15వ తారీఖు వరకు కూడా జరుగుతున్నాయండి. మీరు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయని నేను ముందు నుంచి అనేదాన్ని. కానీ అమ్మవారు నేను ఏదో నేను క్యాజువల్గా అన్నాను, కానీ ఆమె నిజంగా అలాగే జరిపించుకుంటుందండి. అంత శక్తివంతమైన దేవత ఆమె. నాకు ఎలా అయిపోయిందంటే, పిలిస్తే పలికే దైవంగా అయిపోయింది. చెప్తే అది అతిశయక్తిగా ఉంటుందేమో, కానీ నేను ఏదన్నా అనుకున్నాను అంటే అది వెంటనే నెరవేర్చే తల్లిగా నాకు అయిపోయింది. ఆమెతో ఉన్న అనుబంధం ఇంకా నాకు అంతా ఇంత కాదు. నేను ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం ఇదంతా కూడా. అలాగే నాకు ఎలా అయితే అనుగ్రహం ఉందో అలాగే మొత్తం గ్రామ ప్రజలకే కాకుండా ఇంకా అమ్మవారి శక్తిని ప్రపంచం అంతటికీ తెలియజేయాలనేదే నా యొక్క ధ్యేయం అనమాట. అందుకే నేను ఎంతో కష్టపడి ప్రతి వీడియోని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని. ఈరోజు ఆ ఇన్స్టాగ్రామ్ వలనే ఇంతమంది ఈ గుడి అనేది ఇంత డెవలప్ అయింది, ఇంత ఫేమస్ అయింది. నిజంగా నా ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అండి వాళ్ళు నిజంగా ఫాలో అవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి అలాగా, నాకు తెలుసు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. లక్ష్మీ ప్రసన్న గారు ఇక్కడ గుడి కట్టినందుకు కాల భద్ర గారు, మరి తమ్ముడు గారు, అన్నయ్య గారు, కాల సత్యనారాయణ గారు అందరు కలిపి ఇక్కడ అమ్మవారిని గుడి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఉన్న కాశీలో ఉండి వారాహి అమ్మవారిని తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టినందుకు చాలా ప్రజలందరూ ఈరోజు నవరాత్రులు 9 రోజులు కూడా చాలా ఘనంగా, మరి మా కొవ్వూరు గ్రామం, మా కొవ్వూరు రోడ్డు ఖాళీగా లేకుండా ఉన్నదంటే ఈ వారాహి అమ్మవారు పూజలు చేస్తున్న వల్లనే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది కొవ్వూరు గ్రామం అంటే. ఎక్కడో నాకు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడో రాజమండ్రి నుంచి, మరి హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ సెంటర్లో ప్రతి ఒక్కరిని అడిగి ఇక్కడికి వస్తున్నారంటే మాకు చాలా ఆనందం. ఎక్కడ కొండవీ సెంటర్లో అడిగి ఇక్కడ కొవ్వూరు గ్రామాన్ని తెలుసుకుని వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి గుడి కట్టినందుకు లక్ష్మీ ప్రసన్న గారికి ఆ కుటుంబానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మా కొవ్వూరు గ్రామంలో అందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే మా ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అలాగే మా పంతం నానాజీ గారు దీవెనలతో ఇక్కడ కొవ్వూరు గ్రామంలో ఇంతమంది ప్రజలు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వడంతో మరి ప్రతి దుక్కున ఎక్కడంటే కొవ్వూరు గ్రామం అంటే మా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అని తెలిసిపోతుంది. ఎందుకంటే వారాహి అమ్మవారి గుడి ఉంటుందంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరంటే పంతం నానాజీ గారు అన్నారు కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఇక్కడ ఇంకా మరి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉంటే మా కొవ్వూరు వచ్చి ఈ వారాహి అమ్మవారిని దర్శించాలని కోరుకుంటున్నాను. నిజంగా శశివన్ దేవత అయితే కనుక నేను కాశీ వస్తాను, లేదంటే అమ్మవారి గుడి చిన్నదే మందిరం కట్టుకుంటాను, అందరూ పూజించుకుంటాను అనేసి అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత 3 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది అది ఆ యొక్క ప్రాబ్లము. అవగానే ఇంకా మన మేస్త్రి గారితో చెప్పి ఇలాగ మన చిన్నది మందిరం కడదామంటే ఇలా తీసుకొచ్చాడు ఇక్కడికి. పెద్దదైంది కొంచెం. నేను అనుకున్నది అయితే అలా డెమో ఉంది అక్కడ పక్కన చిన్నదే, ఆ డెమో కడదాం అనుకున్నా చిన్నదానికి ఏదో కడదాం అనుకున్నాం. కానీ ఈరోజు పెద్దదే కట్టుకున్నాను. నా తాకత అయితే మాకు పెద్దదే కట్టుకున్నాను. అమ్మవారి మాత్రం స్వప్నవారాహి అంటారు కదండి, ఆ స్వప్నవారాహి నాకు ఇప్పుడు తడబడుతున్నాను. మనసు నా కళ్ళ వచ్చి నువ్వు ఎవరిని కూడా ₹1 కూడా ఆశించొద్దు, నువ్వు కట్టుకుంటావు అనుకున్నావు కట్టుకో, ఎవరిని కూడా డొనేషన్లని ఇలాగ ఎవరిని సంపాదిస్తే నువ్వు తీసుకోగానే ఎవరిని చేసి అడగొద్దు అనేసి అన్నారండి. తర్వాత ఇంకైతే మనం ఆ అమ్మవారు చెప్పిన ఉద్దేశం మీద ఇంకా ఆ ఐడియా నాలో ఉందో లేకపోతే నా బ్రెయిన్లో పెట్టుకున్నానో తెలియదు, కానీ మొత్తం అదే జరిగింది. లాస్ట్కి అలా కట్టుకోవాల్సి వచ్చింది, అలాగే కట్టుకున్నామండి అది. తర్వాత ఇంకా చెల్లి వాళ్ళు కొంచెం ఇది ఇన్స్టాలో పెట్టడం వల్ల కొంచెం డెవలప్ అయింది. ఈరోజు చాలామంది వస్తున్నారు. మా ఊరు ఎక్కడ ఉన్నదో కొంతమంది తెలియదు. కొవ్వూరు అంటే రాజమండ్రి కొవ్వూరు అనుకుంటున్నారు అందరూ.
ఈ రోజున చాలా చక్కగా మా ఊరిలో అవుతుంది. చాలా ఆనందంగా ఉంది అందరిని చూసి. ఇది ఒక కన్నుల పండగలా ఉందని మొత్తం ఊరంతా కూడా. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో కొలువైయున్నారు. మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ ఉద్ఘాటన. కాకినాడలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు. రాష్ట్రంలో 26 జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.